ఇష్టం ఉండదండి. పిల్లల నుండి పెద్దల వరకు ఎన్నో పోషకాలు ఉన్న మఖానాను బెల్లంతో ఈ విధంగా క్యారమెల్ మఖానా అయితే ఈజీగా చేసుకోవచ్చు. చక్కెరతో కాకుండా బెల్లంతో అయితే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే హెల్త్ కూడా పరంగా చాలా అంటే చాలా మంచిది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి అనేది పెట్టేసి 150 గ్రాముల వరకు మఖానా అయితే తీసుకుందండి. 150 మఖానా అంటే 1.5 కప్పు వరకు ఉంటుందండి. ఒక 2 నిమిషాల పాటు రోస్ట్ చేసిన తర్వాత మరోసారి రోస్ట్ చేయాలండి. అంటే అంత బాగా రోస్ట్ అవ్వలేదన్నమాట. కలుపుతూనే మరో 5 నిమిషాలు అయితే టోటల్గా 5 నిమిషాలు అయితే చాలా బాగా రోస్ట్ అయిపోయిందండి. ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. తర్వాత అదే కడాయిలో 1/2 కప్పు వరకు బెల్లం అయితే తీసుకుంటండి. బెల్లం అనేది ఇందులో వేసేసి పిల్లలకి కనుక ఇలా చేస్తూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. విధంగా ఇప్పుడైతే మెల్టెడ్ బటర్ అనేది వేసింది. ఇంకో 2 నిమిషాల పాటు దీన్ని కలుపుతూనే మఖానా అనేది ఈ విధంగా చూసారు కదా, మెల్ట్ అయిన తర్వాత ముందుగా రోస్ట్ చేసుకున్న మఖానాను కూడా ఇందులో వేసేసి